నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో అవలంబిస్తున్న సుస్థిర వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయడానికి సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఈ బృందం పలు మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టింది. జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో అవలంబిస్తున్న సుస్థిర వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయడానికి సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా పెద్దగూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి ఆయిల్ పామ్ తోటను అధికారులు సందర్శించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటలుగా మునగ, దోస, జొన్న వంటి పంటలను సాగు చేస్తూ రైతు సాధిస్తున్న లాభాలను, సాంకేతిక మెళకువలను బృందం అడిగి తెలుసుకుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ పద్ధతులను ఉపయోగించడం ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం చేయాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. అనంతరం అంగంపల్లిలో ఉన్న 3F ఆయిల్ పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన నర్సరీని అధికారులు సందర్శించారు. అక్కడ సాగవుతున్న ఆయిల్ పామ్ నారు నాణ్యతను, మొక్కల పెరుగుదల విధానాలను నిశితంగా పరిశీలించారు. రైతులకు నాణ్యమైన మొక్కలను సకాలంలో అందించడం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి టి. శేఖర్ పేర్కొన్నారు. నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలోని రైతు ఇందుర్తి నరేందర్రావు ఆయిల్ పామ్ తోటను సందర్శించిన బృందం వారితో ముఖాముఖి నిర్వహించింది. పంట దిగుబడి, ప్రస్తుత ఆదాయం మరియు సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఈ సుస్థిర ఆయిల్ పామ్ సాగు విధానాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని సిఆర్పి టీం సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి టి. శేఖర్, సిఆర్పి టీం ప్రతినిధులు ప్రసిద్ధ్, రజత్, వెంకటేశ్వరరావు, ఉద్యానవన అధికారులు కె. మురళి, శ్యాంసుందర్ రెడ్డి, పతంజలి మేనేజర్ డాక్టర్ కె. మధుసూదన్ రెడ్డి, హెచ్ఓఆర్ జ్యోత్స్నారెడ్డి, ఆయిల్ పామ్ ప్రతినిధి సుధాకర్, స్థానిక మహిళా, పురుష రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.